కపుల్స్ పిల్లలు లేరని చెప్పి ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అనేసరికి చాలా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీలోకి గురవుతూ ఉంటారనమాట. సో డిప్రెషన్, యాంగ్జైటీ అనేది కపుల్స్‌లోని ముఖ్యంగా ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు ఎలా అధిగమించొచ్చు? ఎలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవటం అనేది స్టాప్ చేసుకోవాలి. డోంట్ బ్లేమ్ యువర్‌సెల్ఫ్. సో ఇన్‌ఫర్టిలిటీ అనేది ఒక కండిషన్ అనమాట. ఒక పరిస్థితి. సో దాన్ని ఒక డిసీజ్ లాగా చాలామంది దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. ట్రీట్మెంట్స్ వచ్చేసరికి ది ఎండ్ రిజల్ట్ అనేది సో వితిన్ ఆ మంత్‌లోనే వచ్చేయాలని ఎక్కువ హోప్స్ పెట్టుకుని, సో దానికి ఏంటంటే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ పడి యాంగ్జైటీ తీసుకోవడం వల్ల ఏంటంటే అది నెగెటివ్గా మళ్ళీ ఆ ఫర్టిలిటీ పీరియడ్ని కిల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ఫర్టిలిటీ పీరియడ్ని స్ట్రెస్ అనేది కిల్ చేయడం కారణం ఏంటంటే, సో స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్టిలిటీని తగ్గించడానికి. సప్రెసివ్ హార్మోన్స్ అనేవి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవటం వల్ల ఏమవుతుందనంటే ఈ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది ఆడవారిలో. అలాగే మగవారిలో స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ కూడా ఒక్కోసారి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి ఆడవాళ్ళకి. మగవారిలో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చూస్తూ ఉంటాం. కలవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. సో ఇవి డైరెక్ట్లీ అంటే ఆల్మోస్ట్ డైరెక్ట్గా వాళ్ళ ఫర్టిలిటీ పీరియడ్ని పిల్లలు కావాలనుకునే ఆ యొక్క పరిస్థితిని తగ్గించేస్తూ ఉంటాయి. అందుకని స్ట్రెస్ లెవెల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించుకోండి. సో ఒక మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వటం వల్ల ఏంటంటే మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, మీకు ఎంత టైం ఉంది, సో ఫస్ట్ దేనికి వెళ్ళాలి, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, థర్డ్ ఏ స్టెప్ తీసుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. సో చాలామంది ఏంటంటే ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఫస్ట్ ఫిమేల్స్ని ట్రీట్ చేయండి అని అంటారు. ముందు మా అబ్బాయికి ఏమీ ప్రాబ్లం లేదు, ముందు మా కోడలకు లేకపోతే కూతురికో ముందు ట్యాబ్లెట్స్ మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల గురించి ప్లాన్ చేసుకునే కపుల్ ఎవరైతే ఉన్నారో సో భార్యాభర్తలు అనేది తప్పనిసరిగా ఇద్దరూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఆడవాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుని ట్యాబ్లెట్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఒక పార్ట్నర్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేది అనుకున్నప్పుడు కంపల్సరీగా బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్ ఏ టైం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. దీన్ని తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా కన్ఫర్మ్ అవుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఇద్దరిని ఒకేసారి ట్రీట్ చేయడం అనేది అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం వల్ల అన్నెసరీ మెడికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. థర్డ్ ఇంకా యాంగ్జైటీ లెవెల్స్ కానీ డిప్రెషన్ కానీ ఎలా తగ్గించుకోవచ్చు. మీరు ఏదన్నా ట్రీట్మెంట్లోకి వెళ్తున్నారు, సపోజ్ మీ డాక్టర్ మీకు ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు. సో చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే ఐవీఎఫ్ అనేది ఒక చిన్న జర్నీ లాంటిది. సో సడన్గా ఈరోజే మీకు ఫలితం అనేది దొరకదు. సో ఈ షార్ట్ పీరియడ్ని మీరు ఎలా కోపప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ టు యువర్ డాక్టర్ షుడ్ బి 100%. మీ డాక్టర్ మీరు చెప్పేది పూర్తిగా నమ్మండి. దాన్ని బట్టి మీరు డాక్టర్ చెప్పేది మీరు అవగాహనలోకి తీసుకుంటారు. రెండవది ఈ టైంలోని మెడికేషన్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ ఇంజెక్షన్స్ కానీ టైం టు టైం అనేది తీసుకోండి. టైం టు టైం తీసుకోవడం వల్ల ఏంటంటే ఏదైతే ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ అనేది పెరుగుతుంది అనమాట. థర్డ్ సో డైట్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫోర్త్ వచ్చేసరికి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి సో యాడిక్వేట్ స్లీప్ అనేది ఉండాలి. అలాగే సైకలాజికల్ కౌన్సిలర్ అనేది కూడా ఉంటారు ఫర్టిలిటీలో. సో వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకుంటూ చిన్న చిన్న థెరపీస్ కూడా చేయించుకోవచ్చు, లైక్ యాక్యుపంక్చర్ అనమాట. సో ఈ థెరపీస్ తీసుకోవడం వల్ల కూడా మీ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఫిఫ్త్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ డాక్టర్ ఏమన్నా అడ్వైస్ చేస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్గా చేయించుకోండి. ఫిమేల్ మేల్ పార్ట్నర్ ఇద్దరూ కూడా ఇవి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఇద్దరూ వస్తే సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి దెర్ విల్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్. సో దీన్ని బట్టి 1 by 1 స్టెప్ తీసుకుని మీ ప్రెగ్నెన్సీ జర్నీని మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల ఏమవుతుందంటే
మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మేము చెప్పేది కూడా డాక్టర్స్ చెప్పేది కూడా మీరు అవగాహనలోకి తీసుకోలేరు. సిక్స్త్ వచ్చేసరికి సో ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళని కూడా మీరు మాట్లాడుతూ ఉంటే మీ యొక్క కండిషన్ మీకు రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళతో మాట్లాడుతుంటే మీకు కూడా ఓకే వీళ్ళు కూడా ఇదే ప్రాసెస్తో వచ్చారు కాబట్టి మీకు కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం యాంగ్జైటీ లెవెల్స్ కూడా తగ్గుతాయి. సో ఎవరన్నా ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు సో మీరు ఏ హాస్పిటల్కి అయితే వెళ్తున్నారో హాస్పిటల్లో డాక్టర్తో కానీ కౌన్సిలర్స్తో కానీ మాట్లాడితే అక్కడ సక్సెస్ అయిన కపుల్స్తో మాట్లాడితే మీకు కూడా చాలా ధైర్యం అనేది వస్తుంది. సో దాన్ని బట్టి కూడా మీకు యాంగ్జైటీ డిప్రెషన్ లెవెల్స్ తగ్గి మీకు త్వరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లోకి సక్సెస్ రేట్ పెరిగి ప్రెగ్నెన్సీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా స్టిల్ ఫర్దర్గా మీకు దీని మీద ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎవరన్నా కపుల్ చాలా యాంగ్జైటీలో కానీ చాలా డిప్రెషన్లో ఉన్న పిల్లలు లేక తప్పనిసరిగా నన్ను మీరు కన్సల్ట్ అవ్వచ్చు. రాజమండ్రి బ్రాంచ్ 49. థ్యాంక్ యూ సో మచ్.